ఏం నేర్చుకోవాలంటే ముందుగా పెద్దలమైన మనం నేర్చుకోవాలి క్రమశిక్షణ. ఆ తర్వాత మన పిల్లల్ని ఒక క్రమశిక్షణలో పెంచడం నేర్పించాలి. చాలామంది మరి చూస్తూ ఉన్నాం, చాలామంది జీవితాలు చాలాసార్లు చెప్పాను నేను, పిల్లల్ని ఏ విధంగా పెంచాలి పిల్లల్ని. అది ముందుగా మనం నేర్చుకుని చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు, కానీ మనం నేర్చుకోకుండా వాళ్ళకి చెప్తే వాళ్ళు నేర్చుకోరు. కాబట్టి చిన్న పిల్లలుగానే నువ్వు మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళని ఉంచాలి, నువ్వు వంగి వాళ్ళని వంచాలి. నువ్వు వంగకుండా వాళ్ళని ఉంచుతానంటే వాళ్ళు వంగరు. చిన్నప్పటి నుంచే వాళ్ళని వంచాలి. అది మాట కావచ్చు, క్రియ కావచ్చు, తలంపు కావచ్చు, ఆలోచనలు కావచ్చు. వ్యతిరేకంగా ఏది మాట్లాడినా సరిచేయాలి, కుటుంబాల్లో సరిచేయాలి ముందుగా. లేకపోతే వాడు ఒక దొంగగా తయారవుతాడు, ఒక అవినీతి మంత్రులుగా తయారవుతాడు, ఏదేదో తయారవుతారు పిల్లలు. అలాగే మనం కూడా, పోయిన వారు పాస్టర్ గారు చెప్పారు, ఇంతమంది ఉన్నాం కదా, ఎవరైనా ఒక్కరైనా చేతులెత్తుతారేమో చూస్తే ఒక్కరు కూడా మాట వినలేదు. సేవకుడు మాట వినకుండా, స్కూల్లో టీచర్ మాట వినకపోతే నీకు చదువు రాదు. సేవకుల మాట వినకపోతే, దేవుడి పక్షంగా ఉన్న సేవకుల మాట వినకపోతే, ఎదురు తిరిగితే నీ పిల్లలు కూడా నీకు ఎదురు తిరుగుతారు. ఎదురాడటం గొప్ప కాదండి. ఎదురు చెప్పడము, మరి మాట వినకపోవడము, లోపడలేని పిల్లలకి ఏంటంటే శ్రమ. మన పిల్లలకు మనం చెప్తాం, మరి మనం లోపడుతున్నామా మనం గమనించుకోవాలి. వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం, ఇతరులు కించపరచడం, సేవకులను కూడా కించపరచడం. ఏం నేర్పిస్తున్నాం చెప్పండి? మనం సువార్త